సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో ఏంటంటే స్కిన్ లో ఆ గ్లో అనేది ఎలా తీసుకురావాలన్న దాని గురించి చెప్తాను. యాక్చువల్లీ స్కిన్ వైట్నింగ్ అనేది ఇంపాసిబుల్ టాస్క్. అది మీ స్కిన్ టెక్స్చర్, మీ స్కిన్ కలర్ ఏదైతే ఉందో అది అలానే ఉంటది. అంటే ఇది వాడితే మీ స్కిన్ వైట్ గా అయిపోద్ది, అది ఇది అని మీకు ఎవరైనా సోది చెప్పారంటే అది అబద్ధమే. అలాంటి మాటలు అసలు నమ్మద్దు. ఇన్ కేస్ ఏదైనా కెమికల్ ట్రీట్మెంట్స్ చేసుకుంటే వైట్ అయిపోతారు అని అలా ఏవైనా చెప్పారంటే మనీ వేస్ట్, అండ్ దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి, మీకు రిజల్ట్ కనిపించదు. సో మీ స్కిన్ యొక్క న్యాచురల్ గ్లోని ఎలా బయటికి తీసుకురావాలన్న దాని గురించి చూడండి. కానీ అంతే తప్పితే ఏదో కెమికల్ ఎక్స్ఫోలియంట్స్ లాంటివి ఏమైనా వాడేసి లేదా పీలింగ్ అని అలాంటివి ఏమైనా చేయించేసి వైట్ అయిపోతాను అంటే అది అయ్యే పని కాదు. మీ స్కిన్ కలర్ ఏదైతే ఉందో అది అలానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే మీరు చుట్టూ ఎండలోని, పొల్యూషన్లోని, వాటిలోని తిరగడం వల్ల మీ స్కిన్ అనేది ట్యాన్ అయిపోతూ ఉంటుంది. సో అలాంటివి మనం రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ కెమికల్ ట్యాన్ రిమూవల్స్ కూడా నేను అంతగా సజెస్ట్ చేయను. హోమ్ రెమెడీస్ ఉంటాయి, హోమ్ మేడ్వి, అవి మాత్రమే నేను వాడమని సజెస్ట్ చేస్తాను. సో ఇంక లేట్ చేయకుండా లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ గ్లో అనేది లాంగ్ టర్మ్ లో అబ్జర్వ్ చేయాలంటే మీరు ఫాలో అవ్వాల్సింది ఒక స్కిన్ కేర్ రొటీన్. స్కిన్ కేర్ రొటీన్ గురించి నేను ఆల్రెడీ ఒక 2 వీడియోలు క్లియర్ గా చేశాను. దాని గురించి నేను మళ్ళీ చెప్పాలనుకోవట్లేదు. మ్యాండేటరీగా 2 వీడియోలు చూడండి. తక్కువ సేపు 6-7 మినిట్స్ ఉంటాయి 2 వీడియోస్ ఒక్కొక్కటి. సో వాటిని మ్యాండేటరీగా చూడండి. చూసిన తర్వాత మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది రొటీన్ ఎలా సెట్ చేసుకోవాలి, డైలీ ఎలా ఫాలో అవ్వాలి అని. సో మార్నింగ్ రొటీన్, నైట్ రొటీన్ 2 మ్యాండేటరీగా ఫాలో అవ్వండి. మీరు ఫాలో అవ్వడం స్టార్ట్ చేశారంటే ఈ రోజు వాడితే 7 days లో స్కిన్ వైట్ అయిపోద్ది, 15 days లో స్కిన్ ఓహో మహేష్ బాబు లాగా అయిపోద్ది. అవంతా ట్రాష్. అది అసలు నమ్మద్దు. స్లోగా మీరు వాడుతూ వాడుతూ ఉంటే డైలీ దీన్ని మీ డైలీ హ్యాబిట్స్ లో ఇన్కార్పొరేట్ చేసుకుంటే, మీ డైలీ రొటీన్ లో ఇన్కార్పొరేట్ చేసుకుంటే లాంగ్ రన్ లో మీకు మంచి రిజల్ట్ కనిపిస్తుంది. అంతే. అంటే స్కిన్ వైట్ అయిపోవడం, గ్లో అయిపోవడం ఇన్ ద సెన్స్ మీరు తెల్లగా మహేష్ బాబు లాగా అయిపోరు. మీ ఒరిజినల్ స్కిన్ కలర్ ఏదైతే ఉందో అది మాత్రం మీకు ఖచ్చితంగా వస్తుంది. అది నా గ్యారంటీ. సో ఎక్స్ఫోలియేటింగ్ ఇన్ ద సెన్స్ ఎక్స్ఫోలియేటింగ్ ఇన్ ద సెన్స్ కెమికల్ పీలెంట్స్ అలాంటివి నేను సజెస్ట్ చేయను వాడమని. దానికి బదులు మీరు ఏంటంటే అంటే లైక్ అలాంటి ఇంగ్రీడియంట్స్ ఏవైనా వాడాలి అంటే ఆహా గానీ, బిహెచ్ఏ గానీ ఇవేవైనా ఉన్నా, కొన్ని ఎక్స్ఫోలియంట్స్ ఏవైనా లైక్ స్క్రబ్స్ గానీ ఏవైనా ఆహా గానీ, బిహెచ్ఏ గానీ ఏవైనా ఉన్నో చూస్ చేసుకొని వాటితో వీక్ ఒక 2-3 టైమ్స్ మీ ఫేస్ కి ఎక్స్ఫోలియేట్ చేసుకుంటే ఆ డెడ్ స్కిన్ సెల్స్ అనేవి రిమూవ్ అయిపోయి కొంచెం గ్లో వచ్చే ఛాన్స్ ఉంది. ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే నేను చెప్పిన స్కిన్ కేర్ రొటీన్ డైలీ ఫాలో అవ్వండి. బట్ ఈ ఇంగ్రీడియంట్స్ ఉన్నట్టు చూసుకోండి. ఎందుకంటే మీ టార్గెట్ స్కిన్ గ్లో అవ్వడం కదా, అందుకు ఆహా బిహెచ్ఏ నేను సజెస్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే నేను హోమ్ రెమెడీస్ వాడమని చెప్పాను కదా. సో హోమ్ రెమెడీస్ వాడమనంటే ఏం వాడాలన్న దాని గురించి క్లియర్ అవుట్లుక్ ఇస్తాను. ఇవన్నీ క్లియర్ గా ఎలా చేసుకోవాలి అన్న దాని గురించి డెడికేటెడ్ గా ఒక వీడియో చేస్తాను. యాక్చువల్లీ నాకు ఖాళీ దొరకట్లేదు. కొంచెం ఖాళీ దొరికితే ఇంగ్రీడియంట్స్ లైవ్ లో రెడీ చేసి మీకు చూపిద్దాం అనుకుంటున్నాను కానీ అవ్వట్లేదు. అట్లీస్ట్ నేను పైన చెప్పేసి అయినా సరే వీడియో రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను ఈ కమింగ్ 3-4 days లోని. ఓకే, అది పక్కన పెడితే సో స్కిన్ ప్యాక్స్ అనేవి వాడాలి. ఒక 3 స్కిన్ ప్యాక్స్ నేను రఫ్ గా చెప్తాను. ఫస్ట్ది లెమన్ అండ్ హనీ. లెమన్ అండ్ హనీ మీకు మంచి గ్లోయింగ్ కి పనికొస్తుంది. లెమన్ లో విటమిన్ సి రేంజ్ ఉంటుంది, నేచురల్ గా మీకు అది దొరుకుతుంది. ఓకే, ఇంకా టర్మరిక్ అండ్ కర్డ్ ఈ 2 కలిపి రాసుకోవచ్చు. కర్డ్ లోని మీకు లాక్టిక్ యాసిడ్ అనేది ఉంటుంది. లాక్టిక్ యాసిడ్ ఈజ్ ఆల్సో కైండ్ ఆఫ్ ఆహా కదా. ఆల్రెడీ నిన్న వీడియోలో చెప్పాను, నా సెకండ్ వీడియోలో ఆగస్ట్ లో. సో ఏంటంటే లాక్టిక్ యాసిడ్ వల్ల మీ ఫేస్ కి గ్లో అనేది వస్తుంది. అండ్ టర్మరిక్ హ్యాస్ దట్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్. సో రెండింటికి మీకు చాలా బాగా పనికి వస్తుంది. టర్మరిక్ అండ్ కర్డ్ 2 కలుపుకొని, లేదా టర్మరిక్ అండ్ యోగట్ ఆర్ కర్డ్ ఏదైనా వేసుకోవచ్చు. సో ఇలా ఒక ఫేస్ ప్యాక్ రెడీ చేసుకోవచ్చు దాంతో పాటు. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ మాయిశ్చరైజర్ గురించి మాట్లాడుకుంటే, నేచురల్ మాయిశ్చరైజర్ ఇస్ అలోవెరా జెల్. మీ ఇంటి దగ్గర ఈ అలోవెరా జెల్స్ ట్యూబ్స్ కొనుక్కొని వాడడం కాదు, మీ ఇంటి పక్కనే దొరుకుతాయి, మీ ఏరియాలోనే దొరుకుతాయి ఈ అలోవెరా జెల్స్ అనేవి. అవి మాత్రమే తీసుకొని నేచురల్ మాత్రమే ప్రిఫర్ చేయండి. ఈ అంటే వాటిలో ఏం కలుపుతారంటే కొన్ని ప్రిజర్వేటివ్స్ కలుపుతారు ఎక్కువ రోజులు ఉండడానికి. అఫ్ కోర్స్ దే ఆర్ సేఫ్, అందుకే మార్కెట్ లో రిలీజ్ చేస్తారు. బట్ మీకు వాటి వల్ల యూజే ఉండదు. అంటే ఒరిజినల్ ప్రోడక్ట్ లోని డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రిజర్వేటివ్స్ అవి యాడ్ చేస్తారు. అలాంటి ప్రోడక్ట్ మనకెందుకు, ఇంటి దగ్గరలోనే మీకు మంచి అలోవెరా లోకల్ ఉంచుకొని. సో అలోవెరా మంచిది వాడండి. ఐ మీన్ లోకల్ మీ ఇంటి పక్కనే దొరుకుతుంది అలోవెరా. ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది మ్యాండేటరీగా అలోవెరా. సో ఆ అలోవెరా మాత్రమే వాడండి, ఆ జెల్స్ అవి కాకుండాను. అలోవెరా జెల్ రెగ్యులర్ గా వాడి మసాజ్ చేసుకుంటూ ఉండండి స్కిన్ లోకి అబ్జర్వ్ అయినట్టు. ఆ మాయిశ్చర్ అనేది మీ స్కిన్ కి మెయింటైన్ అయ్యి ఆ గ్లో అనేది వస్తుంది. అది ఏం చేయాలంటే అప్లై చేసిన తర్వాత ఫుల్ గా మసాజ్ చేసుకొని అలా వదిలేయాలి దాన్ని, అంతే. అప్పుడు మీకు ఆ గ్లో అనేది వస్తుంది. మాక్సిమం నైట్ టైం ప్రిఫర్ చేయండి ఇది.
అంటే క్లెన్జింగ్, టోనింగ్ అయిన తర్వాత మాయిశ్చరైజర్ బదులు అలోవెరా జెల్ రాసుకొని నైట్ అంతా మసాజ్ చేసుకొని ఉంచేయండి సరిపోద్ది. ఆఫ్టర్ క్లెన్జింగ్ అండ్ టోనింగ్ సరిపోతుంది. సో గ్లోయింగ్ స్కిన్ కి నేను ఇప్పటి వరకు ఎక్స్టర్నల్ గా ఏం చేయాలో చెప్పాను. ఇంటర్నల్ గా కూడా మీరు చాలా ఎఫర్ట్ పెట్టాలి ఆ గ్లోయింగ్ స్కిన్ అనేది మీకు రావాలంటే. సో వన్ ఆఫ్ దట్ ఇస్ డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్. డైలీ మీరు 4 to 5 లీటర్స్ ఆఫ్ వాటర్ మినిమం తాగాలి. అంటే మీ వర్క్ లైఫ్ అది సహకరించకపోవచ్చు, ఐ కెన్ అండర్స్టాండ్. బట్ అట్లీస్ట్ మీది 9 to 5 వర్క్ అన్నప్పుడు ఆ గ్యాప్ లో ఒక 2 లీటర్స్ తాగి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకో 2 లీటర్స్ తాగడానికి ట్రై చేయండి. అంటే 5 to 9 మధ్యలో ఇంకొక 2 లీటర్స్ తాగడానికి ట్రై చేయండి. దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు సే. అట్లీస్ట్ పర్ డే ఆ 4 లీటర్స్ వాటర్ మాత్రం మీరు మ్యాండేటరీగా తాగడానికి ట్రై చేయండి. అలా తాగడం వల్ల మీకు ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఈ మధ్యన మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. ఈ హైదరాబాద్ లో కూడా లేటెస్ట్ గా న్యూస్ లో వచ్చింది. ఈ ఇయర్ 10 to 15% కిడ్నీ పేషెంట్స్ కౌంట్ అనేది ఇంక్రీజ్ అయిందంట. ఆ కిడ్నీలో స్టోన్స్ అవి రావడం అదంతా ఎందుకు జరుగుతుంది? మీరు వాటర్ తాగకపోవడం వల్లే. వాటర్ ప్లెంటీగా తాగడం వల్ల మీకు ఏమవుతుందంటే ఆ కిడ్నీ కైండ్ ఆఫ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమీ రావు. సెకండ్ మీ స్కిన్ కి ఆ గ్లో అనేది ఇంటర్నల్ గానే వస్తుంది. ఎందుకంటే ప్యూరిఫై అవుతుంది మొత్తం మీ బాడీ అంతా వాటర్ రెగ్యులర్ గా బాగా తాగడం వల్ల. అండ్ ఇంకోటి నేను చెప్పిన నేచురల్ ఇంగ్రీడియంట్స్ అన్ని ఫాలో అవ్వండి. లైక్ లెమన్ అండ్ హనీ మాస్క్, టర్మరిక్ అండ్ యోగట్, నెక్స్ట్ అలోవెరా, ఇవన్నీ చెప్పాను కదా. ఇవి రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉండండి. దానివల్ల మీకు లాంగ్ టర్మ్ లో రిజల్ట్ అనేది వస్తుంది. గుర్తుంచుకోండి, కన్సిస్టెన్సీ ఈజ్ ద ఓన్లీ కీ. బీ పేషెంట్ విత్ ద రిజల్ట్స్. నెక్స్ట్ ద ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హెల్దీ డైట్. మీరు ఈ పిజ్జాలు, బర్గర్లు, ఆయిల్ ఫుడ్, అది రోడ్డు మీద దొరికే ఆయిల్ ఫుడ్, ఇవన్నీ తినేసి మీ స్కిన్ హెల్దీగా ఉండాలి అనుకోవడం మీ భ్రమ. అది మీ గనక స్కిన్ హెల్దీగా ఉండాలి, బాడీ హెల్దీగా ఉండాలి అంటే లైక్ మీరు జంక్ ఫుడ్స్ అవి తినడం వల్ల మీ బాడీ ఒకటే కాదు, లైక్ ఫ్యాట్ అది వచ్చి అది ఒకటే ఎఫెక్ట్ అవ్వదు, మీ స్కిన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఎవరైనా జంక్ ఫుడ్ వల్ల లావ్ అవుతున్న వాళ్ళని చూడండి, వాళ్ళ స్కిన్ కూడా పింపుల్స్ అవి వచ్చేసి వాళ్ళ స్కిన్ అనేది కూడా చాలా డ్యామేజ్ అయ్యే ఉంటుంది. ఎందుకంటే డైట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మీ స్కిన్ గ్లోయింగ్ లో. సో మంచి డైట్ మెయింటైన్ చేయండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మంచి ప్రాపర్ స్లీప్ ఉండాలి. అంటే రాత్రి ఒక 2 గంటలు పడుకొని మళ్ళీ మధ్యాహ్నం ఇంకొక 5 గంటలు పడుకొని 7 అవర్స్ అయ్యింది కదా సరిపోద్ది, అది కాదు ప్రాపర్ స్లీప్ అంటే. ఒకేసారి ఒక 8 అవర్స్ ఆఫ్ ఇన్నఫ్ గుడ్ స్లీప్ ఉండాలి మీకు. డైలీ మీకు 24 అవర్స్ ఉంటాయి, అందులో 8 అవర్స్ స్లీప్ తీసేయండి. ఇంకా 16 అవర్స్ ఉంటాయి. 16 అవర్స్ లో మీకు 12 అవర్స్ వర్క్ అనుకున్నా సరే, అంటే రఫ్ గా చెప్తున్నాను, ఇంకా 4 అవర్స్ ఉంటుంది మీకు తినడానికైనా, ఆడుకోవడానికైనా, దేనికైనా సరే 4 అవర్స్ ఉంటుంది. ఆ 4 అవర్స్ లో 1 అవర్ మాత్రం వర్కౌట్ కి ఇవ్వండి మ్యాండేటరీగా. నెక్స్ట్ పాయింట్ దాని గురించే చెప్తాను నేను. మిగిలిన 3 అవర్స్ టైం అనేది మీకు ఎంత లేదన్నా ప్లెంటీగా ఉంటుంది మీరు ఏం చేసుకోవడానికైనా. జనరల్లీ 12 అవర్స్ వర్క్ అనేది ఉండదు. నేను బై ఛాన్స్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే. మీ వర్క్ టైం ఇంకా తక్కువ ఉంటే మీకు ఇంకా ఎక్కువ టైం ఉన్నట్టే. సో పాయింట్ ఏంటంటే ఇక్కడ ఫైనల్ గా ఇన్నఫ్ స్లీప్ అనేది ఉండాలి మీకు. నిద్ర కానీ సరిగ్గా లేకపోతే దెబ్బ అయిపోతారు, కష్టం. ఎందుకంటే మీ స్కిన్ కి మీరు అప్లై చేసే ప్రొడక్ట్స్ అయినా సరే, ఏదైనా సరే, లేదా మీ స్కిన్ మళ్ళీ రీజనరేట్ అవ్వాలన్నా సరే, లేదా మీ బాడీ మళ్ళీ ఫంక్షన్ అవ్వాలన్నా సరే, ఏదైనా సరే డ్యామేజ్ రిపేర్ ఏదైనా జరగాలన్నా సరే మీరు నిద్రలో ఉన్నప్పుడే జరుగుతుంది. ఎందుకంటే ఆ టైం అప్పుడు మీరు ఎలాంటి యాక్టివిటీస్ లో ఉండరు, మీ స్కిన్ అవి కూడా అంతా అన్డిస్టర్బ్డ్ గా ఉంటాయి, రస్ట్ లో ఉంటాయి. సో దాని వల్ల ఏంటంటే రెస్ట్ సారీ. సో దాని వల్ల ఏంటంటే ఆ రిపేర్ అనేది కొంచెం బాగా జరుగుతుంది మీకు నైట్ టైం. సో ఇనఫ్ స్లీప్ అనేది ఉండాలి మ్యాండేటరీగా. అంటే బ్రేక్స్ లో కాకుండా స్లీప్ అనేది ఓవరాల్ ఒకేసారి మంచి స్లీప్ ఉండాలి మీకు. ఒక 6 to 8 అవర్స్ సజెస్టబుల్. సో ద నెక్స్ట్ పాయింట్ వచ్చేసి వర్కౌట్. డైలీ వర్కౌట్ చేయాలి. వర్కౌట్ చేయడం వల్ల మీ బాడీ నుంచి ఆ స్వెట్ అనేది వస్తుంది కదా, ఫస్ట్ది మీ బాడీ షేప్ లో ఉంటుంది. ఏ డ్రెస్ వేసినా సరే మీకు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. ఇది అమ్మాయిలకి అబ్బాయిలకి ఇద్దరికి చెప్తున్నాను నేను. ద సెకండ్ థింగ్ వచ్చేసి వర్కౌట్ చేస్తున్నప్పుడు ఆ స్వెట్ అనేది బయటకు వస్తుంది కదా, స్వెట్ అనేది లోపల నుంచి బయటికి రావడం వల్ల ఇంటర్నల్ గా పోర్స్ అవి ఉంటాయి కదా, ఆ పోర్స్ లోపల ఏవైనా డస్ట్ ఉన్నా సరే, ఏదైనా సరే ఆటోమేటిక్ గా స్వెట్ తో పాటు బయటకు వచ్చేస్తుంది అది. సో నీట్ గా వర్కౌట్ చేసిన తర్వాత ప్రశాంతంగా స్నానం చేసుకొని రెడీ అయితే సెట్, ఇంకా మంచి రొటీన్ సెట్ అయిపోయినట్టే మీకు. ఆ క్లీన్ స్కిన్ అనేది, ఆ గ్లో అనేది మీకు ఆటోమేటిక్ గా మీకు కనిపిస్తూనే ఉంటుంది మీరు వర్కౌట్ చేసినప్పుడు. సో ద ఫైనల్ థింగ్ వచ్చేసి సన్ స్క్రీన్ మాత్రం రాయడం ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోద్దు. ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మీ బ్యాగ్ లో ఏమున్నా ఉండకపోయినా సరే సన్ స్క్రీన్ మ్యాండేటరీగా ఉంచుకోవాలి. మార్నింగ్ రాసుకొని వదిలేసామని కాదు, వైప్ అవుట్ అయిపోతున్న ప్రతిసారి కూడా మీరు రీఅప్లై చేసుకుంటూ ఉండాలి సన్ స్క్రీన్. మీ స్కిన్ ని ప్రొటెక్ట్ చేసేది సన్ స్క్రీన్ మాత్రమే. తర్వాత మీరు ఎన్ని డబ్బులు ఇచ్చుకున్నా సరే మీకు గ్లోయింగ్ స్కిన్ అనేది బయటికి రాదు. మీరు ఆ సన్ స్క్రీన్ వాడుతూ ఉండడం వల్ల మీకు ఆ రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సో దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్లీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్.
సో ఈ ఆగస్ట్లో డే 17 ఇది కన్సిస్టెంట్ గా మనం వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. ఏదైనా టాపిక్ మీద వీడియో కావాలన్నా సరే ఖచ్చితంగా మెసేజ్ చేయండి. ఐ డెఫినెట్లీ డూ వీడియో ఆన్ దట్. థ్యాంక్స్. నమస్తే.